నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగినా కూడా భారతీయుల చూపంతా బెంగాల్ మీదనే ఉన్నది. ఎందుకంటే మమతా బెనర్జీ 3 టర్ములు చేసిన గొప్ప గొప్ప ఘనకార్యాలు, ఆమెకు మరి ఆ పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి అవుతుందా కాదా అన్న టెన్షన్లు ఉన్నారు. బెంగాల్ పీఠంపై సస్పెన్స్. హంగు వస్తే ఎవరికి ఛాన్స్? హంగు అంటే ఏంది? మన ఓటర్లు ఎట్లుంటారంటే ఎవరి మీద నమ్మకం లేక చాటల తవుడు పోసి కుక్కలకు ఎసరు పెట్టినట్టు, పుసిగొల్పుడు కుక్కలకు చాటల తవుడు పోసి ఇహది నుండి కుక్కల ముందు పెడితే ఎట్లుంటుంది కుక్కల పరిస్థితి? అది తినదు, ఇంకోటి తినేది. అదే ఇక చాటని చింపేదాకా అట్లే ఉంటుంది. అట్లా చేస్తారు ప్రజలు ఎవరి మీద సంపూర్ణమైన నమ్మకం లేక. అప్పుడు హంగానే ఏర్పడ్డప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు పెద్ద గగనం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజార్టీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి? మెజార్టీ రాకపోతే బెంగాల్ రాజకీయాల్లో జరగబోయేది ఏమిటి? అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే పడింది. ఇక్కడ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తుండగా 2 పార్టీల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు సాగుతోంది. ఈ తీవ్రమైన పోటీ కారణంగా పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితి తలెత్తవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావలసిన స్పష్టమైన మెజార్టీ రాకపోవడాన్ని హంగ్ అసెంబ్లీ అంటారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం 1 సీట్ అయినా అదనంగా సింపుల్ మెజార్టీ గెలుపొందాలి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాలి. ఇది చూడండి, 148 సీట్లు రావాలి. హంగ్ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పార్టీని అధికార బాధ్యతలు తీసుకోమని గవర్నర్ పిలుస్తాడు. వాడు చేసుకున్నాక కొంత టైం ఇస్తాడు, వీడు మెజార్టీ చూపించుకోవాలి. ఇక్కడ ఎట్లుంటుందంటే ఈ టైంలో జంపు జనాలు ఎక్కువ ఉంటారు, కండువాలు కప్పుకొని పార్టీలకు జరగడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్యాకేజీలు కూడా సూట్ కేసులు రెడీ ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ఫుల్ మెజార్టీ లేదనుకో, ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయే అవకాశాలు ఉంటే అధికారం చెలాయించుతున్నటువంటి ప్రభుత్వం, ఆ పార్టీ వాళ్ళు మిగతా పక్షాలను ఆహ్వానించడానికి రెడ్ కార్పెట్ వరుస్తారు. రా అంటారు, వీడు ఊరికొస్తాడు, వీడు ప్యాకేజీలకు కండువా. అక్కడ భయంకరంగా నడుస్తుంది. ఇక మైనార్టీ ఉన్న గవర్నమెంట్లో మెజార్టీ స్థాయికి తీసుకురావడానికి సర్వశక్తులు పడుతారు. ఓ రకంగా ఇదే ప్రజలు, అరే మేము ఓట్లు వేసినాం తణుకు చావండి, ఇక మేము మా బాధ్యత ఓట్లు వేసినాం, మాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఇక మీరు తణుకొని చావండి, ఏం చేస్తారో ఏమన్నా కానీ ఏమన్నా నాశనం కానీ అని ప్రజలు ఇచ్చే తీర్పు అది. ఈ తీర్పు కాదు, తణుకోండి అని ఆ తీర్పు ఇస్తారు. అట్లా ఏర్పడతారు. పోస్ట్ పోల్ ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకోవడం వంటి వ్యూహాత్మకమైనటువంటి పార్టీలు పదును పెడతాయి. బయట మద్దతుతో ఏర్పడే ఇలాంటి మైనార్టీ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి వాజ్పేయి గారు ఒకటే ఓటుతోటి ఓడిపోయాడు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే. పివి నరసింహారావు గారు మైనార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, మైనార్టీస్ మీనింగ్ ఏంటంటే తక్కువ మెజార్టీ, తక్కువ స్థానాలు, మైనార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెజార్టీగా చేసుకున్నాడు ఆయన. చాణుక్య నీతి ఆయనది. గాలం వేసుడు, కట్టలు ఇచ్చుడు, గాలం వేసుడు, వాళ్ళ కండువాలుగప్పుడు పార్టీలోకి చేర్చుకున్నాడు. అది పివి నరసింహారావు చేసాడు. అంత ప్రతిభావంతులు. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే హంగ్ ఏర్పడిందనుకో, మెజార్టీ గల మిగతా పార్టీల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన పార్టీలను గవర్నర్ ఆహ్వానిస్తే ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేస్తున్నాను, వాడు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచే మొదలు పెడతాడు. ఎవరిని గుంజాలే,
మెజార్టీ స్థానాలు ఎట్లా తెచ్చుకోవాలి అదే ప్రయత్నం వాళ్ళకి. అప్పుడు ప్రజలు ఈ ఆటనంతా ఆనందంగా చూస్తుంటారు. ఇక దానికి కావండి ఏమవుతారో ఏం పోస్తారో ఎటు పోతారో ఏమన్నా కానీ ఇట్లా ఉంటుంది. అంటే ప్రజలకు విశ్వాసం కోల్పోయిన సందర్భంలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏమంటారు ప్రేక్షకులారా? పశ్చిమ బెంగాల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందా? లేకుంటే బీజేపీ మమతా బెనర్జీ ఇద్దరు ఫుల్ మెజార్టీతోటి వాళ్ళు వేరు వేరు ప్రభుత్వాలు, పార్టీ వేరు. అటు మమతా బెనర్జీ ఫుల్ మెజార్టీ వస్తుందా, బీజేపీకి ఫుల్ మెజార్టీ వస్తుందా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.